హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేనైతే ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాను. ఆ విలేజ్ పేరు ఏంటంటే కప్పడ. అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది, పెళ్లి ఫంక్షన్. అందుకని మనమైతే బయలుదేరిపోయాం. ఓకేనా, అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఇది మర్డపల్లి విలేజ్. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, రెండు విలేజ్లు ఉన్నాయి, అవతల ఒకటి ఇవతల ఒకటి. ఓకేనా, మనం వెళ్ళాల్సిన రూట్ అదిగో. చూపియాలి. రోడ్ చూసారు కదా, మనమైతే ఇలాగ వెళ్ళాలి. కింద సైడ్ చిన్న బ్రిడ్జ్. బండి ఎందుకు ఆగింది? బ్రేక్ డౌన్ ఇక నుంచి ఆపేశారు. బ్రేక్ డౌన్ అనుకుంటా. ఇది చూడండి, ఇక్కడ ఆగిపోయింది మధ్యలో. ఈ లొకేషన్ ఇది చేదుపుట్టు, చూసారు కదా. ఈ చేదుపుట్టు విలేజ్ ఇది. ఊరైతే అక్కడ లోపల ఉంటుంది, మూలకి కనబడదు మనకి. అలాగే ఈరోజు మనకి సంత కదా, అందుకని ఆటోలు ఏవైతే అవి వస్తున్నాయి. నేను బైక్ కూర్చున్నాను కదా, అలా రావాలంటే రోడ్డు చాలా అప్ ఎక్కాలి, ఇంకా ఘాటి చాలా ఉన్నాయి మనకి కదా. కిమిడిపల్లి అయితే వచ్చేసాము. ఓకేనా, ఇదో షాపులు, చిన్న చిన్న షాపులు. అది కిరణ్ షాపులు ఉంటాయి కదా, అది. ఇటు ఒక షాప్ ఉంది. ఇది కిమిడిపల్లి గుడి, చూసారు కదా, చాలా బాగుంది. ఇదిగో టెంపుల్ చూస్తున్నారు కదా. బండి వెళ్ళిపోయాం, ఇంకా దాటేసాం. కిమిడిపల్లి దాటేసాం. ఆపి అంటే మన కొండ ప్రాంతం నుంచి పైనుంచి కిందకి ఫ్లో అవుతుంటుంది కదా, వాటర్ అనమాట. కూడదు, అన్నీ కనబడాలి నీట్గా. పైనుంచి చూసారా, బైకులు అయితే వస్తున్నాయి మనకి. ఈ అప్పు ఎక్కాలి పైకి. పైన వచ్చేసాం. అప్పు అయితే ఎక్కేసాం కదా. ఇదే లాస్ట్, ఇంకా మళ్ళా డౌన్ దిగాలి మనం. ఇక్కడ ఆపుదాం కాసేపు. చిన్న కిరాణా షాప్ ఉంది కదా, పెట్టేశారు. ఇది ఎవరు చిన్న? ఇది పెద్దగారు అండి. చూశారు కదా, పెద్దగారు షాపు చిన్నది. మా తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఏం పేరు తమ్ముడు? అనిల్ కుమార్. అయితే చిన్న చిన్న స్వీట్లు అలాంటివి ఉంటాయి. చూడండి ఆ చెట్టు, ఇది పైన ఘాట్ ఎక్కిన తర్వాత మనకి చెట్టు కనబడతాయి కదా, పెద్ద చెట్టు. ఇక్కడ కూర్చుంటారు అనమాట, పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు కూర్చొని ఇక్కడ కాసేపు అయితే రెస్ట్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. పైన చాలా లోకల్ విలేజెస్ చాలా ఉన్నాయి. అలా మాకు టైం ఉంది, ఇక్కడ పెళ్ళికి వెళ్తున్నాం. ఇక్కడ కూర్చో. ఊరి నుంచి మా ఊరి నుంచి నేను పాలిటెక్నిక్ ఒకటి చేస్తున్నాను. మా తమ్ముడు విజయనగరంలో అది ఇంటర్ అవుతుంది, ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. అవునవును. మా తమ్ముడికి జేఈ మెయిన్స్లో సీట్ వచ్చింది అనమాట మొన్న. మెయిన్స్ రాశారు కదా, 84% వచ్చింది. అవును. మన ఏజెన్సీలో చాలా తక్కువ మందికి వస్తుంది జేఈ మెయిన్స్. ఒక ముగ్గురికి వచ్చింది, వాళ్ళ కాలేజ్ నుంచి ముగ్గురికి వచ్చింది. మా తమ్ముడికి. మీ తమ్ముడికి వచ్చింది? లీవ్ తీసుకొచ్చాను. చిన్న ఫంక్షన్ ఉంటే చెల్లిది ఇక్కడ. ఎప్పుడు? నిన్న అయిపోయింది. నిన్న అయిపోయిందా? నేను ఓకే, రేపటికి వెళ్ళిపోతాను. చూడండి గైస్, ఆ తమ్ముడు అయితే చాలా చక్కగా చెప్పాడు. పాలిటెక్నిక్ అదే మన చోడవరం, అంతే కదా, చోడవరం బాగా అక్కడ చదువుకుంటున్నా అన్నాడు. చాలా బాగుంది, మంచి విషయాలు చెప్పాడు. తమ్ముడు కూడా బాగా జైలు అదే మెయిన్స్ రాశాడు, పాస్ అయ్యాడు అంటున్నారు. చాలా మంచి మాట. ఓకే తమ్ముడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా. చూసారు కదా, ఇది షాప్ అనమాట. అదే తమ్ముడు వాళ్ళు ఇందాక మాట్లాడాం కదా, అతనిది. ఓకేనా. ఇది మొత్తం పెద్ద చెట్టు, ఇక్కడ నీడ చాలా బాగుంది. గుడి చూసారా, ఇది కొండపైన వేసారు, కాఫీ తోటల మధ్యలో. చూసారు కదా, ఇదిగో మెట్లు ఈ విధంగా కట్టుకున్నారు. చాలా బాగుంది గుడి అయితే. ఇది రోడ్ చూసారు కదా, కొండలు
ఇది ఒక చిన్న ఒక 2-3 ఇంట్లు ఉంటాయి ఇవి, చూసారు కదా. అక్కడ ఇక్కడ ఒక్కొక్క ఊరు ఉన్నాయన్నమాట. ఇది కొలాయి చూసారా. మనం అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి. వీడియో తీయవచ్చా మీకు? అదే సరదాగా మనం అడ్డగూడెం కదా మరి. ఇక్కడ ఇది పెయ్యల కాప, ఓహో గేదెలు కాపలు కాయాలి కదా, ఖాళీ టైం కాబట్టి ఏదైనా ఇబ్బంది అంతే కదా. అవునవును అవును అవును అవును. సరే సరే. మొత్తం కాఫీ తోటలే. జర్నీ అంతా ఇలా మొదలవుతుంది. మరి చూద్దాం. ఉన్నారు కదా కొత్త కడుతున్నారు మట్టిలు. బాగుంది, చాలా బాగుంది మట్టి. ఇవి కూడా పొలాలే, చూసారు కదా. ఇవి మొత్తం పొలాలే. పైన కొండ చూడండి ఎంత ఎత్తుగా ఉందో. ఇది మనకి సమ్మర్ సీజన్ కదా, కొంచెం పచ్చగా ఉండవు, ఎందుకంటే మన ఆకులు అనేది మొత్తం రాలిపోతాయి అన్నమాట. ఇవి మొత్తం కాఫీ తోటలే పైన. ఇది కంచేసారు, చూసారు కదా. అయితే మనం ముందుకు వెళ్ళాలి, ఇంకా రోడ్డు అలాగే వెళ్ళాలి, డౌన్ దిగాలి, చాలా దూరం వెళ్ళాలి. ఓకేనా. మ్యూరా ఇది లూతంగా. ఇది బిస్సైపుట్టు అంట, చిన్న విలేజ్ కదా ఇది. బిస్సైపుట్టు చాలా చిన్నది. ఇంకా 1, 2, 4 ఇళ్ళు ఎలా ఉన్నాయి. లక్ష్మీపేట నాది. ఓకే ఓకే. హలో అండి, మేమైతే ఇక్కడ లక్ష్మీపేటలో రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనం కప్పడికి వెళ్ళాలి. రూట్ అయితే పైన ఉంది, కప్పటి సైడ్ వెళ్ళాలి. ఓకేనా. సరే. మన కప్పడైతే వచ్చేసాము, అదే ఊరు కనబడదు. ఇంకా ముందుకు వెళ్ళాలి, రోడ్ దగ్గర వెళ్ళేసి లోపల వెళ్ళాలన్నమాట. ముందుకు చూపి కెమెరా. అలా అక్కడ బండి ఆపేదాం, మనం లోపల వెళ్ళడానికి అవ్వదు కదా. అన్ని సెటప్ సర్దుకొని మామూలుగా వెళ్ళిపోదాం. ఇక్కడ ఆపేద్దామా? ఆపే. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాము, చూసారు కదా. ఫోటో దిగుదామని ముందుగానే మేమైతే ఫోటో అయితే దిగేసాము. వరద బాధితులు నిల్చున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎండ్ అయిపోయింది. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకే, మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.